హలో అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఫతేనగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన శ్రావణ మాసం సంబరాలు. ఈ సంబరాలు వచ్చేసి ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో జరిగాయండి. అలాగే వాసవి మాతకు సామూహికంగా ఓడి బియ్యం, అలాగే 21 రకాల వివిధ రకాలైన హారతులు అమ్మవారికి సమర్పించారు. సామూహికంగా లలిత సహస్రనామ స్తోత్రం, గోవిందనామాలు, లింగాష్టకం, మంగళహారతులు అన్నీ కూడా వచ్చిన ముత్తైదులు చక్కగా పాడారండి. అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఎలా చేశారు ఏంటో పూర్తిగా వీడియో చూడండి. ఎంత బాగా చేశారో అమ్మవారికి బియ్యం పోసి సామూహికంగా 21 రకాల హారతులు అమ్మవారికి సమర్పించి చక్కగా పసుబొట్ల కార్యక్రమం, అందరికీ తాంబూలం ఇచ్చి, అలాగే హారతులు తెచ్చిన వారికి కూడా చక్కగా గిఫ్ట్స్ అనేది ఇచ్చారండి. వచ్చిన వారందరికీ ఎవరెవరైతే చక్కగా హారతులు చేశారో అమ్మవారికి వారికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. అందరికీ తాంబూలం ఇచ్చారు. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా. చూద్దామా మరి ఎలా చేశారో ఏంటో ప్రోగ్రాం అంతా. గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహర్ష గోవింద మధ్యావతార గోవింద శంఖచక్రధర గోవింద శాంతపదార గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సామగానహర గోవింద రూపాదేవికి వారికి ఒడి బియ్యం చూసే వారికి వడి బియ్యం పోసే వారికి వడి బియ్యం చూసే వారికి వడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది కన్నులు చాలని దృశ్యమిది కాంచన చాలు ధన్యమిది కాంచన చాలు ధన్యమిది ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం జన్మధన్యమే ఒడి బియ్యం జగతికి మోక్షం ఒడి బియ్యం జన్మధన్యమే ఒడి బియ్యం జగతికి మోక్షం ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం పసుపు కుంకుమ పూలు కాయలు అద్దాలు కుంకుమ పసుపు కుంకుమ కమలపాకులు కొందర కలుసులు చెడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం
కొమ్మలో ఫలములు మొదలట కొమ్మలో ఫలములు మొదలట సిద్ధం చేసి పసుపు కొట్టుకు కడుపులు పిలిచి సరి బియ్యం ఇట్లా పెట్టండి. మనం కూడా మనది ఆడ అంటుంది కానీ గరమే రక్షించినావు నీ కూల గౌరమ్ము కాబా జరగ కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజ నిలయముగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు యువమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి నామము ఇది జ్యోతి స్వరూపమని రామనామము మనము అందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే చూసారు కదా వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత ఎవరైతే చక్కగా హారతులు చేసుకొచ్చారో అమ్మవారికి వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని చెప్పి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగున్నాయి హారతులు అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చినవి. అందరికీ కూడా చక్కగా గిఫ్ట్లు అనేది ఇచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. అలాగే అధ్యక్షురాలకి సన్మానం కూడా చేశారు. చాలా బాగుంది కదండి, ఎంత బాగా చేశారు కదా. అమ్మవారికి ఓడి బియ్యము, హారతులు, పారాయణం అన్నీ కూడా ఎంత బాగా జరిగాయి కదా. శ్రీలక్ష్మి గారు చక్కగా చేశారండి ప్రోగ్రామ్ అయితే. మీ టీం అందరూ కలిసి ఎంతో బాగా చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మీరు చేసిన ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరి కథలు.